అందరికీ నమస్కారం. మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్. ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి, మార్కెట్ పరిస్థితులు ఏంటి, ఏ రకానికి ఏ విధంగా మార్కెట్ ధర జరిగింది, ఈరోజు అసలుకి మార్కెట్లో పొజిషన్, సేల్స్ పొజిషన్ ఎలాగుంది, అమ్మకాలు ఏ విధంగా జరిగింది అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా మనం డేట్ చూసుకుంటే జూలై 13, 2026, ఈరోజు సోమవారం. పొద్దున సరుకులు ఎన్ని వచ్చినాయో మీకు వీడియో ద్వారా తెలియజేశాను. కొన్ని షాపులలో సరుకులు ఉన్నాయి, కొన్ని షాపులలో సరుకులు దగ్గర 20,000 మిర్చి వస్తాలు వచ్చింది. శాంపిల్ కూడా ఇంచుమించుగా 20,000కి అయితే తగ్గం, ఏదైనా 40 కొద్దిగా అటు ఇటుగా పైన కానీ లోపలికి కానీ ఉండడం జరిగింది. సరే, ఈరోజు ఇంకా మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగింది అనేది వీడియోలో తెలుసుకుందాం. లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు రైతు సోదరులు ఆ 3 మర్చిపోకండి: లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం. కొత్త రైతులు చేసుకోకపోతే చేసుకోండి. మార్కెట్ ఎప్పుడు ఒకేలాగా ఉండదండి. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే 60,000-70,000 శాంపిల్స్ వస్తాయి. ఈ సంవత్సరం ఈ జూలై నెల వచ్చినా కానీ 20,000 లోపే అటు ఇటుగా ఉండటం జరుగుతుంది. కారణం ఏంటో మనందరికీ తెలిసిన విషయం. ఇంకా మార్కెట్ ధరలు చూసేద్దాం. ముందుగా మనం మిగతా సీడ్ రకాలు, బ్యాడిగి రకాలు, నాటు రకాలు మార్కెట్ బాగానే ఉంది. తేజ అనే కొద్దిగా అటు ఇటుగా ఉంది. ఆ తేజ మార్కెట్ చూద్దాం. ముందు మనం తేజ మార్కెట్ చూసుకుంటే 18,000 కానించి 21,500 ఎక్కువగా జరుగుతుందండి డీలక్స్. అక్కడి నుంచి సూపర్ అయితే 21,700, 800, 1-2 చోట్ల 22,000 జరుగుతుందండి. కాకపోతే జనరల్గా జరుగుతున్న మార్కెట్ 21,500 నుండి 21,800 ఎక్కువగా, 21.5 వేసుకోండి. కాకపోతే నేను మార్కెట్ మొత్తం కూడా తిరిగి చూస్తే మీడియం బెస్ట్లు తెప్పితే బెస్ట్ డీలక్స్లు పెద్ద కనపడతాయి. ఎక్కడైనా ఒకసారి తెప్పితే 18,000 నుంచి 200, 205 ఎక్కువగా వ్యాపారాలు జరుగుతున్నాయండి. ఇంకా రోమి 26 కానీ, షార్క్ కానీ, తేజ సెగ్మెంట్లో సన్నాలు ఇవి కూడా 18,000 కాడి నుంచి 21,000, ఇవి కూడా 20,000 ఎక్కువగా జరుగుతున్నాయి. అక్కడి నుంచి క్వాలిటీ ఉంటే 20,500, 21,000. ఇట్లా ఉంటే మనం నెక్స్ట్ స్టెప్ సీడ్ రకాలు తీసుకుందాం. సీడ్ రకాలు కూడా క్వాలిటీ ఉన్నవి. అటు భద్రాచలం 341 కావచ్చు, దేశవాళ్ 341 కావచ్చు, డీడీలు కానీ, నెంబర్ 5 కానీ, మార్కెట్లో ఏ రకమైనా కానివ్వండి క్వాలిటీ ఉన్న మిర్చి చాలా తక్కువగా ఉంది. ఒకటి అక్కడక్కడ మాత్రమే కనపడుతుంది. మార్కెట్ ధర సేల్స్ బాగానే ఉంది. వీటికి బ్యాడిగి రకాలకి, సీడ్ రకాలకి, నాటు రకాలకి సేల్స్ బాగానే ఉంది. కానీ క్వాలిటీ ఉన్నాయి కనపడుతుందో. మార్కెట్ ధర అయితే ఈ 3 రకాలు కూడా 20,000 కాడి నుంచి మొదలై 25,000 దాకా జరుగుతున్నాయి. ఈ డీడీ, కర్నూలు డీడీ, దేశవాళి 341, నెంబర్ 5. భద్రాచలం విషయానికి వస్తే 20,000 కాడి నుంచి ఎక్కువగా 24,000 అండి. ఏదైనా అక్కడి నుంచి కొద్దిగా డబల పట్టి బద్దె టైప్ వస్తే భద్రాచలం కూడా 1-2 లాట్లు వస్తున్నాయి. అవి కూడా 24,500 ఆ విధంగా జరుగుతున్నాయి. 25,000 మార్కెట్ అయితే నాకు భద్రాచలం కనపడుతున్నా. 24 ఎక్కువ. అక్కడి నుంచి ఏదైనా పట్టిగా, క్వాలిటీగా, సూపర్ క్వాలిటీ అయితే 24.5 అంతే. తర్వాత మనకి బ్యాడిగి రకాలు మార్కెట్ కూడా 355 మార్కెట్లో మీడియం బెస్ట్లు ఎక్కువ ఉన్నాయండి. డీలక్స్ ఉంటే ఇవాళకి కూడా 20,000 నుంచి 26,000. అక్కడి నుంచి సూపీరియర్ అయితే 26,500, 27,000 క్వాలిటీ ఉంటే జరిగిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. బ్యాడిగి రకాలకి, అటు నాటు రకాలు 334 సూపర్ 10 రకాలకి, సీడ్ రకాలకి మార్కెట్ బాగానే ఉంది. అడుగుతున్నారు కూడా, జరుగుతుంది. సిజంటా బ్యాడిగి పెద్దగా అడవుడుగా సేల్స్ లేకపోయినా మార్కెట్ ధర మాత్రం స్టడీగానే ఉందండి. 20,000 నుంచి 24,000 జరుగుతుంది. 2043 కూడా ఇవాళ కొంతమంది వ్యాపారస్తులు 2043 క్వాలిటీలు లేవండి. ఇవి కూడా 30,000 నుంచి 35,000 దాకా జరుగుతున్నాయి. బ్యాడిగి రకాలు అయితే ఈ విధంగా ఉండి, నాటు రకాలు మాత్రం బాగా స్పీడ్ మార్కెట్ అనుకోవాలి. క్వాలిటీలు ఉన్న మిర్చి లేవు. కానీ బిఎఫ్లో అక్కడ కొద్దిగా కర్ణాటక వైపు, అటువైపు వస్తున్నాయండి. అటువైపు కూడా క్వాలిటీ ఉంటే బాగానే ఉంది. దేశవాళి ఇప్పుడు కూడా బద్దె టైపు సూపర్ 10 సుపీరియర్ కౌంటర్ సేల్కి 28,000, 28,500 కూడా జరుగుతున్నాయి మార్కెట్లో. మన శుక్రవారం కూడా పోటీ పడింది కూడా. ఏదైనా 334 సూపర్ 10 మార్కెట్ అయితే సూపర్గా ఉంది. 21,000, 22,000 కాడి నుంచి 27,000, 27,500, 28,000, 28,500, ఇంకొక 500 సుపీరియర్ క్వాలిటీ ఉంటే జరిగిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కానీ క్వాలిటీ చూడండి, మనం మార్కెట్ ధర కూడా నిర్ణయించకూడదు. ఆ క్వాలిటీలు అయితే లేవు, జరిగిద్ది కూడా పోటీ. ఎందుకంటే క్వాలిటీ ఉన్నాయి, అడుగుతున్నారు. ఇవాళ
నెంబర్ 5 ఒకటి, క్లాసిక్ ఒకటి, కొన్ని రకాలు బంగారం, కొన్ని రకాలు అడుగుతుంటారు వ్యాపారస్తులు. ఈ రకంగా ఉంది 334 సూపర్ 10 విషయానికి వస్తే. తర్వాత క్లాసిక్ కూడా 20,000 కానించి 23,500 టాప్ గన్ను కానీ క్లాసిక్ కానీ. టాప్ గన్ను కూడా సైజు ఉండి ముడత టైపు కాకుండా బద్ది టైప్ అయితే క్లాసిక్తో పాటు ఉంది, లేక 23,000. టాప్ గన్ను 23,000, క్లాసిక్ 23.5. గణేష్ ఆర్మూర్ కూడా ఇంచుమించుగా టాప్ గన్తో పాటు 20,000 నుంచి 23,000 దాకా. 18, 19 కొంచెం సైజు తక్కువ రకాలు, కొంచెం సైజు ఉన్న రకాలు 20,000 నుంచి 23. మార్కెట్ అయితే నాకు టోటల్గా స్టడీ మార్కెట్ అనిపించిందండి. కాకపోతే సరుకులు క్వాలిటీ ఉన్నాయి, తక్కువనే, కానీ స్టడీ మార్కెట్. సేల్స్ అయితే బాగానే ఉంది. సూపర్ సేల్స్గా సూపర్ 10లు, 34లు, తర్వాత 355 బ్యాడ్కి స్టడీ మార్కెట్లో సీడ్ రకాలు మనకు కొద్దిగా కొట్టుమిట్టాడుతున్నట్టుగా తేజ కూడా కొంచెం ఇలా క్వాలిటీ ఉన్న మిర్చి కోసం రైతు వ్యాపారస్తులు ఎత్తికారండి. కానీ మీడియం బేస్లు ఎక్కువ ఉండటం వల్ల 18,000 కాడ నుంచి 20,000, 20,000 ఎక్కువగా జరుగుతుంది. ఈ విధంగా ఉంటే బంగారం కూడా 25,000 దాకా జరుగుతుంది. అటు సీడ్ రకాలతో పాటు పోటీ పడుతుంది బంగారం కూడా మార్కెట్లో. 20,000 కాడ నుంచి 25. బుల్లెట్ అయితే 20,000 కాడ నుంచి 24,000 బుల్లెట్ 20,000 కాడ నుంచి 24. 273 కుబేరా కూడా ఇదే మార్కెట్ జరుగుతుందండి. 20,000 కాడ నుంచి 24,000 దాకా జరుగుతుంది 273 కుబేరా. కొద్దిగా ఒక్క తేజానే నాకు అట్ట అనిపించింది, కానీ మిగతా రకాలన్నీ సేల్స్లో బాగుంది. ధరలో కూడా ఇప్పుడు నేను చెప్పిన విధంగా 20,000 కాడ నుంచి 24,000 దాకా జరుగుతుంది. టోటల్గా ఎరుపు రకాలైతే ఇది. ఎల్లో మిర్చి చాలామంది రైతులు అడుగుతున్నారు కామెంట్లో, ఎల్లో మిర్చి ఏంటండి పొజిషన్ అది. ఎల్లో మిర్చి పెద్దగా సేల్స్ అనిపించలేదండి. ఒకళ్ళు పెట్టినా కానీ తక్కువ అడుగుతున్నారు. 18,000 కాడ నుంచి 20,000, 21,000, 22,000 ఆ విధంగా అడుగుతున్నారు. ఇవ్వట్ల. ఇప్పుడు కూడా ఈ రేట్లు కూడా కొంతమంది చూస్తానికి పెడతాను తప్పితే ఇవ్వట్ల. కొంత వాతావరణం చూద్దాంలే, వర్షాలు లేవు, ఎండలు ఎక్కువ కాస్తున్నాయి, కొద్ది గొప్ప వేసిన పంటలు నీళ్లు లేక కొంత బాగా ఉంది, బెట్ట వచ్చిద్దేమో అని చెప్పేసి ఆలోచనతో ఏదైనా వర్ష ప్రభావం ఉంటే సరుకులు పెడతానికి ఆస్కారం ఉంది. సరుకులు ఈ టైంలో ఇంత తక్కువ సరుకులు అనేది నేను మామూలుగా లేదు. పాత వీడియోలు చూస్తే మీరు కూడా చూడండి, మీకు అర్థమవుతుంది. ఎరుపు రకాలు అయితే ఈ విధంగా. తాలు కూడా మంచి రంగు తాలు అయితే అటు తేజ తాలు కానీ సీడు తాలు DD 341 నెంబర్ 5 బంగారం బుల్లెటు ఈ తాళన్నీ కూడా 10,000 బాగా తక్కువ 10,000 వేసుకుంటే 14,500. అటు 334 తాలు కానీ బ్యాడ్కి తాలు కానీ ఏదైనా తాలు కూడా రంగు తాలు అయితే 14,000 ఆ రేంజ్లో ఉండేవి. రంగు తక్కువ తాలు అయితే 10,000. ఒక మాదిరిగా రంగు తాలు అయితే ఒక మాదిరిగా ఉంటే 12,000, 13,000 అట్లా. తాలు కూడా ఈ విధంగానే జరుగుతున్నాయి. టోటల్గా నాకు మార్కెట్ అయితే స్టడీ మార్కెట్. సూపర్ సేల్గా అయితే బ్యాడ్గి రకాలు, నాటు రకాలు, సీడ్ రకాలు. తేజ మాత్రం కొంత క్వాలిటీలు ఉండట్లేదండి. 18,000 కాంచి 2,500 ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ విధంగా జరిగినాయి. నెక్స్ట్ కొన్ని రకాలతో మళ్ళీ కలుస్తా. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.